దేవుడా, అత్యంత భయంకరమైన ప్లేస్ రా నాయన. నేను కేవ్ చర్చ్ కాడికి వచ్చాను. నా లైఫ్లో ఎంత భయపడుతూ వచ్చిన ప్లేస్ ఇంకోటి లేదురా నాయన. ఎంత టఫ్ తెలుసా, ఇక్కడికి దారే లేదు. అంత గార్బేజ్లో తిరుగుకుంటూ వచ్చా. మా అమ్మ ఊపిరి కూడా ఆడట్లా. ఇప్పుడు మనం కేవ్ చర్చ్కి వెళ్తున్నాం. వామ్మో, మట్టి కొండలు. ఓరా నాయన, ఇంత డేంజర్గా ఉంది ఇక్కడ. బై వాకింగే వెళ్ళాలి 1 కిలోమీటర్ వరకు. ఊపిరి కూడా ఆడట్లేదు. అంతా గార్బేజ్ బిజినెస్. చిన్న చిన్న సందులు. వామ్మ, నేను కార్ బుక్ చేసుకున్నా. ఆ కార్ వాడు హ్యాండ్ ఇచ్చేసాడు. బాబు నేను రాలేను ఈ సందులో గొంతులో అని చెప్పేసి వాడు పారిపోయాడు. మళ్ళీ ఆటోని పట్టుకున్నా, వాడి లాక్కొచ్చాడు. ఇలాగైతే ఇక్కడ వారికి. ఇక్కడ జీసస్ దేదో ఉంది. కార్వింగ్ చేశారు, జీసస్ది కార్వింగ్ చేశారు కొండ పైన. అరబిక్లో రాసింది. ఓ, అంత పెద్ద కొండ. ఇది లైమ్ స్టోన్ లాగా ఉంది. ఇక టూరిస్టులు ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా నాయనా. ద ప్యాషన్ అంట చర్చ్ ఆఫ్ సెయింట్. ఇక్కడే ద ప్యాషన్ అంట క్రాస్ ద వే. ఇక్కడ కార్లు బాగానే వచ్చాయి. వీళ్ళు ఎలా వచ్చారో ఇడికి. అమ్మాయ, ఇప్పుడు 2-3 టూరిస్టులు కనిపించారు. ప్రాణం లేచి వచ్చింది. We'll see the Son of the Man coming in the clouds with a great power and glory. Jesus Christ. కార్వింగ్ చేశారు అక్కడ. ఇక్కడ ఇంకో చర్చ్ కూడా ఉంది. ఇదే అనుకుంటా కేవ్ చర్చ్. ఎవరినన్నా అడుగుదా. వెహికల్స్ వస్తున్నాయి. ఒక క్షణం అయితే ఈ లొకేషన్ చూసి డ్రాప్ అయిపోదాం అనుకున్నా, వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ మళ్ళీ డేర్ చేసి ఇంత దూరం వచ్చి చూడకుంటే వెళ్తే బాగోదుగా. దేవుని గురించి ఆ మాత్రం స్ట్రగుల్ అన్న చేయకపోతే ఎలా.
అందుకే దయాన్ని చేసి ఇక్కడికి వచ్చా. ఇక్కడ లొకేషన్ చూద్దాం. ఏసుక్రీస్తుకి సంబంధించినవి చాలా ఉన్నాయి. 10 కమాండ్మెంట్స్ అక్కడ. ఇదే అనుకుంటా కేవ్ చర్చ్ ఎంట్రన్స్. ఇది లొకేషన్ బాగానే ఉంది. వామ్మో, ఒక 15 మినిట్స్ అయితే నాకు బ్రీతింగే రాలేదు. ఆటోలో వచ్చిన వల్ల గార్బేజ్ సిటీలో బ్రీతింగ్ కూడా అవ్వలేదు. సో మనం ఇక్కడ లొకేషన్లో ఉన్నాం. అక్కడ జీసస్ క్రైస్ట్ని జూమ్ చేద్దాం. while he was blessing them, he lifted them and was taken into the heaven. ఇక్కడ అరవికి లేదో రాసింది. ఈ 10 కమాండ్మెంట్స్ అనుకుంటా. ఇక్కడ ఒక చర్చ్ ఉంది. ఇక్కడ దేవర్ ఫాదర్. ఇక్కడ జీసస్ ఒక బొమ్మ ఉంది. సెయింట్ అమీనఫిస్ టూరిజం గైడ్ అండ్ డొనేషన్. ఓకే, ఇక్కడ ఏదో ఎంట్రన్స్ ఉంది, ఏంటో తెలియదు. ఎవరినైనా అడుగుదాం. అమ్మాయ, మొత్తమేనా మన మిషన్లోకి వచ్చేసాం. ఇది కేవ్ చర్చి ఎంట్రన్స్. గ్లాస్తో డెకరేషన్ బాగుంది. నేను చరిత్ర ఎంతో మనకు తెలియదు. ఈ ఎంట్రన్స్ చాలా వేరుగా ఉంది. లోపలికి వెళ్ళాలి. స్మోకింగ్ అది అమ్మా. యూరోపియన్స్ ఎక్కువ ఉంటారు. ఇది కేవ్ చర్చ్ యొక్క కన్స్ట్రక్షన్ అనుకుంటా. ఇవన్నీ ఫొటోస్. ఇక్కడ విచిత్రం ఏంటంటే మన ఇండియాలో ఫాదర్స్ ఎక్కువ వైట్ కలర్ వాడతారు, ఇక్కడ బ్లాక్ కలర్ వాడతారు. వీళ్ళు ఆర్థోడాక్స్ అనుకుంటా. మనకు తెలిసింది రోమన్ క్యాథలిక్ ఒకటే. సో వీళ్ళు ఆర్థోడాక్స్. సేమ్ రష్యా బ్లాక్ కలర్లో ఉంటుంది వీళ్ళంతా. సరే, అమ్మయ్య, మదర్ తెరీసా ఫోటో.
ఇది ఎంట్రన్స్. దద్దరిల్లిపోయింది నాయన. ఇది నిజంగానే గట్టిగా ఉంది. చాలా డేంజర్గా ఉంది. ఇక్కడ చేసేది ఒక బొమ్మ కార్వింగ్ చేశారు. అరబిక్ లేదా ఉంది, మనకు కూడా తెలియదు. కానీ జీసస్ ఇది క్రూసిఫిక్షన్ ఉంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. కొంచెం ఏదో రాసి పెట్టారు. ఇదేదో ఉంది, మనం దీని డీటెయిల్స్ చదువుదాం. ఫిలిపి వాము, ఈ గుహలో ఎవరిదో ఇల్లు ఉన్నట్టుంది కింద. ఓకే, ఇల్లు అనుకుంటా. సో బైబిల్లో ఉన్న చాలా విషయాలు ఇక్కడ రాసి పెట్టారు. అక్కడ బైబిల్లో ఒక దేవదూత చెప్తా అన్నమాట, ఈజ్ నాట్ హియర్ ఆల్రెడీ రేజ్డ్ అని. ఓకే, ఇక్కడ ఉంటుంది, అది కార్వింగ్ చేశారు. Wow. He is not here. He has risen just as he said. మీరు ఫుల్ వీడియో చూడాలి అంటే ఈ కేవ్ది ఇక్కడ ఉంటుంది చర్చ్. కెమెరా బుల్లి కెమెరా ఏం అర్థం కావట్లా. ఇది దీని కప్పు. ఇంకా కిందికి వెళ్దాం. దేవుడా, ఈ ఏరియాకి రావడానికి నేను ఒక 10 నిమిషాలు అయితే విరమించుకుందాం అనుకున్నా, కానీ మళ్ళీ డైరీ వేసుకొని వచ్చాను. మేబీ నేను వచ్చిన రూట్ రాంగ్ కావచ్చు. ఓకే, సో కిందికి వెళ్దాం. ఇంకా Yes, I'm a guide about the church. We need someone to use a story about the church if you want. Yeah. God bless you, my brother. సో టూర్ గైడ్ అన్నాడు, వెళ్ళిపోయాడు, నేను చెప్పలేదు. ఓకే, మనం ఫస్ట్ అయితే సైట్ సీయింగ్ చూద్దాం. ఇది పోడియం అనుకుంటా, ఇక్కడ నుండి స్పీచ్ ఇస్తారు. ఇది ఓపెన్ అనమాట, కేవ్లో ఉంది. ఈ 12 మంది అపొస్తలులు ఉంటారు కదా,
సో ఇంకా కిందికి వెళ్దాం. ఇప్పుడు వావ్, ఇదే పెద్ద చర్చ్ అనుకుంటే. ఇక్కడ ఒక 20,000 మంది కూర్చుంటారు కావచ్చు. నాయన చాలా బాగుంది. పన్నెండు మంది అపస్తులు ఉంటారు కదా, ఇటు సైడ్ 6, ఇటు సైడ్ 6. లాస్ట్ సప్పర్. జీసస్ క్రూసిఫిక్షన్. సో ఈ కేవ్ని చాలా సంవత్సరాల తర్వాత డెవలప్ చేశారు. ఇక్కడ అరబిక్లో ఉంది, అదే అర్థం కాలేదు నాకు. సో అదే గొప్పతనం క్రిస్టియానిటీ. ఏ దేశంలోకి వెళ్ళి అది ఒక భాషకు సంబంధించి అది అందులోనే ఉండాలి, అలా అందులోనే చదవాలని ఏముండదు. అందుకే తర్జమా అన్ని భాషలలో చేశారు. మెయిన్ థింగ్ ఏంటి అంటే మెసేజ్ అందరికి వెళ్ళాలి. అంతేగాని మా భాషలోనే చదువు, లేదంటే మా భాష నేర్చుకునే చదువు, అలా కాదు. సో అరబిక్లో కూడా బైబిల్ ఉందని నాకు ఇప్పుడే తెలుసు. ఓకే, అరబిక్ అన్ని ఇన్స్క్రిప్ట్ అరబిక్లోనే ఉన్నాయి. మంది అపోస్తలు. ఓకే, ఇది కేవ్ చర్చ్. ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉంది. ఇదంతా లైమ్ స్టోన్ లాగా ఉంది, గ్రానైట్ అయితే కాదు, లైమ్ స్టోన్. సో మనం కేవ్ చర్చ్కి వచ్చాను అన్నమాట. చాలా రిస్క్ చేసి వచ్చాను నేను ఇంత భయపడి ఎప్పుడు రాలేదు ఒక ప్లేస్కి. చాలా అంటే చాలా భయం వేసింది. ఓకే, ఒక సెల్ఫీ తీసుకున్నా. అబ్బా, మన ఫేస్ వస్తే అది రాదు, అది వస్తే ఇది రాదు. సో ట్రై చేద్దాం. ఇంత పెద్ద చర్చ్, ఇది ఒక వెరైటీ అన్నమాట, పెద్ద యూనిక్నెస్. ఇంకా వీడియో ఆపేద్దాం. ఇక్కడ కొద్దిసేపు ఉండి ప్రేయర్ చేసి వెళ్దాం. ఓ, ఇక్కడ లైమ్ స్టోన్ కూడా 2 రకాలుగా ఉంది. ఒకటి లైమ్ స్టోన్ ఉంది, ఇంకోటి సాలిడ్ రాక్ కూడా ఉంది. ఇది మిక్స్, ఇది సాలిడ్ రాక్. ఇది ఇప్పుడు క్లోజ్ చేసింది, లోపల ఏముందో తెలియదు. క్రిస్ట్కి సంబంధించి ఏదైనా ఉండొచ్చు కదా. థ్యాంక్ గాడ్ సేఫ్గా ఇక్కడ వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మిస్ అవ్వకూడదు అనుకొని
లాస్ట్ టైం అనుకున్నాను, టైం సరిపోలేదు. ఫ్లైట్ ఉండే లుక్సర్ వెళ్ళిపోయాను. ఇంకా 2 days. ఇది 31 డిసెంబర్ నైట్ ఈవినింగ్. సో December 31, 2025 కేవ్ చర్చ్లో ఉన్నాం మనం. లుక్సర్ నుండి వాళ్ళు వచ్చాను. సో గుడ్ థింగ్. ఎంతైనా అమేజింగ్ ఉందబ్బా ప్లేస్. వచ్చినందుకు వర్త్. కానీ నేను వచ్చిన దారి ఉన్నది బాబా, మామూలు దారి కాదు అది. ఇప్పుడు ఏదన్నా షార్ట్ కట్ ఉంటే చూసుకొని వెళ్ళాలి. చూద్దాం. సోలోగా వచ్చాం కదా, ట్రై చేద్దాం. ఇది కేవ్ చర్చ్. వావ్. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇది 360-degree వ్యూ. ఇక్కడ ఆకాశం ఓపెనింగ్. అక్కడ లాస్ట్ పాయింట్ ఎంత జూమ్ చేసి వస్తా చూద్దాం. మన కెమెరాకి సరిపోవట్లేదు అది. కాబట్టి ఓకే, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని చరిత్ర ఏంటి అనేది మనకు కరెక్ట్ తెలియదు, గూగుల్ చేసుకోవడమే. జీసస్ ఫ్యామిలీ, ద హోలీ ఫ్యామిలీ ఈజిప్ట్లో వచ్చినట్టు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. హేరోద్ అనే రాజు చంపుతాడు కదా, ఆ టైంలో మేరీ చిన్న యేసుప్రభుని తీసుకొని బాలుడుగా ఉన్నప్పుడు మోజేసు, మేరీ మాత, జీసస్ వీళ్ళు ముగ్గురు ఈ ఐగుప్తు దేశానికి వచ్చారు. ఐగుప్తు అంటే ఈజిప్ట్. బైబిల్లో రాసి ఉంటుంది ఇది. దాని ప్రకారం వీళ్ళు అతను ఎక్కడెక్కడ ఉన్నాడో అక్కడక్కడ చర్చిలు కట్టారనమాట. వాళ్ళు ఒక్క చోట ఉండలేదు. ఏంటి అంటే వాళ్ళకు ప్రాణభయం, సైనికులు వెంబడించి వాళ్ళని చంపేస్తారేమో అన్న భయంతో. అప్పుడు యేసుక్రీస్తు చాలా చిన్నవాడు కాబట్టి వాళ్ళు సంచారం చేసేవాళ్ళు. అంటే ఎక్కడెక్కడ అలా వెళ్ళిపోయారు. నేను అక్కడ ఒక చర్చికి వెళ్ళాను, అబూ సిరగల్. అక్కడ వెరీ వెల్ ప్రిజర్వ్ చేసి పెట్టింది అన్నమాట. అతను నడిచిన నేల, తాగిన నీళ్ళ బావి అన్నీ ఉన్నాయి. అంటే వాళ్ళ ఫ్యామిలీ, జీసస్, మేరీ మాత, మోజెస్. ద హోలీ ఫ్యామిలీ ట్రావెలింగ్ రూట్ అని ఒక మ్యాప్ కూడా ఉంది అక్కడ. సో బైబిల్లో మనకు లేఖనాలు అంటే వాళ్ళ ఏమంటారు, అతని తోట ఉన్నవాళ్ళు, అతని గురించి ప్రత్యేకంగా చూసిన వాళ్ళు రాసినవే బైబిల్లో ఉంటాయి. కొత్త నిబంధనలో వాళ్ళు మొత్తం హిస్టరీ రాయలేదు. ఎందుకంటే ఆ హిస్టారికల్ బుక్స్లలో కూడా చాలా రోమన్ హిస్టారిక్ బుక్లలో కూడా మెన్షన్ చేశారు జీసస్ గురించి. ఒక 4-5 బుక్స్ ఉంటాయి, అందులో క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట, ఇన్ని మిరకలు చేశాడు అది ఇది అని. సో రోమన్స్ టైంలో క్రూసిఫికేషన్ జరిగింది. మళ్ళీ రోమన్స్లో ఏ టైంలోనే ఐ థింక్ క్రిస్టియానిటీ అనే ఒక రిలీజన్ ఏర్పడ్డది. పీపుల్ అర్థం చేసుకోవాలి ఏంటి అంటే, క్రిస్టియానిటీ అనేది ఒక రిలీజన్, ఒక బిలీవర్, ఒక కమ్యూనిటీ వాళ్ళు ఏర్పరిచింది. కానీ జీసస్ క్రిస్టియానిటీని స్థాపించలేదు. ఆయన ప్రజలందరికీ అని చెప్పాడు, అంతేగాని క్రిస్టియను అని చెప్పలేదు. కాకుంటే అతన్ని ఫాలో అయ్యే వాళ్ళందరినీ, క్రైస్ట్ ఫాలోవర్స్ని క్రిస్టియన్ అనడం మొదలుపెట్టారు. జీసస్ ఈ లోకంలో
పుట్టిన ప్రతి మానవుడికి అంతేగాని ఒక జాతి, ఒక కులం, ఒక మతం అలా కాదు, మానవులందరికీ మెసేజ్ పెట్టాడు. ఇది అర్థం చేసుకోవాలి జనాలు. ఈ రోమన్ క్యాథలిక్, ఇండియన్ మిషనరీస్ అట్లా చెప్పుకుంటూ పోతే ఒక 52 ఉంటాయి కావచ్చు, 50-50కి పైనే ఉంటాయి వరల్డ్ వైడ్గా ఈ మొత్తం సంస్థలు క్రిస్టియానిటీలో. కానీ ఇవన్నిటిని ఏం జీసస్ స్థాపించలేదు. ఆర్థోడాక్స్, రోమన్ క్యాథలిక్, ఇండియన్ మిషనరీ ఇలా చెప్పుకుంటే బాప్టైజ్ ఇవి చాలా ఉంటాయి అన్నమాట. వీటన్నిటినీ జీసస్ ఏం స్థాపించలేదు, ఆయన మెసేజ్ చెప్పాడు అంతే. మళ్ళీ అదేం పాత పద్ధతి ఏంటి, రాజులు రాజరికాలు, మళ్ళీ ఏమంటారు బిలీవ్స్, దాంట్లోనే విడగొట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఏర్పరచుకున్నారు అన్నట్టు. సో చాలామంది హేట్ చేస్తూ ఉంటారు క్రిస్టియానిటీ అది ఇది అని. అట్లా కాదు. క్రిస్టియానిటీ ఏంటి అంటే క్రైస్ట్ని ఫాలో అయ్యే వాళ్ళని క్రిస్టియన్స్ అంటారు. అంతేగాని జీసస్ ఒక క్రిస్టియన్స్గా పుట్టిన వాళ్ళే బై బర్తే అని అలా చెప్పలేదు. మానవులందరూ అంటే భూమి మీద ఉన్న మానవులందరికీ మెసేజ్ అనమాట అది. సో ఇంతకు మించి మనం లెక్చర్లు ఇవ్వలేము, మనకు తెలిసిందే ఇదే. ఈ చర్చ చాలా బాగుంది, మళ్ళీ వెళ్ళేటప్పుడు రికార్డ్ చేస్తా. అంతవరకు బాయ్ బాయ్. సెకండ్ పార్ట్ వెళ్ళే ముందు మొత్తం షూట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు లోపలికి వచ్చాం కదా, మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు షూట్ చేద్దాం.